చెప్పండి. మీ పేరు వెంకటేష్. వెంకటేష్. ఏడు ఉంటారు? మామూలుగా ఇంటికన్నా ఉంటా కానీ కాలు ఇది మన దగ్గర దాక్కుని ఇట్లా అయిందన్న ఏలు ఇట్లా అయింది. ఓకే. పనికాడ ఇట్లా అయితే ఏలు కొట్టేసారు. ఇది దీనివల్ల హాస్పిటల్కి వచ్చిన ఇంటికి కూడా పోతలేను. అంటే ఏం పని చేస్తుంటారు మీరు ఇంతకుముందు? నేను పెయింటర్ అన్న. పెయింటర్. మరి ఇప్పుడు కాలు అట్లా అయినా? ఇప్పుడు కాలు అయింది కదా, తక్కువైంది. ఫస్ట్ ఇది చూసుకోవాలన్న. దాని తర్వాత మీ ఇల్లు గిట్ట ఏమన్నా? అన్న అమ్మ నాయన లేరు, చచ్చిపోయారు. మా భార్య కొట్లాడిపోయింది. కాలు ఇట్లయినందుక ఇంకా తక్కువైనాక పోతా మా భార్య దగ్గర. పిల్లలు గిట్ట? 2 బిడ్డలు, ఒక కొడుకు. ఓకే ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ఇల్లు లేదు? ఇప్పుడు ఏం లేదు. ఈయనే ఉంటారు? మరి తినడానికి ఇట్లనే ఆడుకుందామన్నా. అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడి తాగుతున్నా, మనిషి అన్నవాడికి మనసే లేకపోయేనన్నా. మరి ఏమన్నా పని గిట్ట ఏం చేసుకుని ఏం రాదా? ఇప్పుడు పని చేస్తుంటానా, పని కన్నా ఇట్లా అయింది నాకు. ఇగో ఏలు కనబడుతున్నా, ఏలు ఇట్లా అయినందుకు ఇప్పుడు హాస్పిటల్కి 3 రోజులు అయింది వచ్చి. నిన్నటికి ఎన్ని గిట్ట ఏంది లేదు, సపరేట్గా కూర్చుంది. ఓకే ఓకే. మరి ఎవరన్నా తెచ్చిస్తారా మీకు తినక గిట్ట? అన్న ఇట్లా ధర్మం చేసే వాళ్ళన్నా వస్తుంటారు, అప్పుడే కూడా వస్తుంటారు. అంటే డైలీ ఏం కాదు, ఎవరో చేసే వాళ్ళు ఉంటారు అన్న. ఇట్లా సత్రాలు గిట్ట ఉంటాయి కదా, అక్కడ ఉండొచ్చు కదా పోయి. ఇట్లా రైల్వే స్టేషన్ లో పనుకోవడం కానీ ఇట్లా తినడం కానీ ఏమన్నా మంచి అనిపిస్తుందా మీకు? ఇప్పుడు సత్రం అంటే మా ఆశ్రమం తెలుసు, మాకు తెలియదు అన్న. తెలిస్తే పోతుంటే కానీ తెలియదు కదా ఇప్పుడు మనకు. ఇట్లా ఏమైనా ఆశ్రమం కూడా చూపిస్తా ఉంటారా మీరు? ఉంటాం. మీలాగా మస్తు మంది ఉంటారా? ఉంటా అన్న. తాగుడు గిట్ట ఏమైనా అలవాటు ఉందా? ఉంది కానీ ఇప్పుడు మా డైలీ ఖచ్చితంగా ఉండాలని ఏం లేదు. ఏదో పనికి పోయినప్పుడు ఇట్లా అలసిపోతాం కాబట్టి సాయంత్రం తాగుతున్నాం. ఓకే ఓకే. ఇంకా మీరు స్నానాలు ఏమైనా ఇక్కడ చేయాలనుకుంటే ఏమైనా చేస్తారా? మామూలుగా ఇప్పుడు ఈ నల్లలు బోర్ల. మీరు ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఇట్లా ఉంటారు, చాలా మంది ఉంటారు. మరి ఇప్పుడు ఎవరు ఏం కనిపిస్తలేరు ఇక్కడ? అంటే డబ్బాలు కాయలు అవి ఏరుకొని పోతారు, అట్లా పోయారు. ఏ టైంలో ఉంటారు ఇక్కడ? నైట్ ఉంటారు. నైట్ మొత్తం నైట్ వస్తుంది. ఓకే. చదువుకున్నారా? చదువుకున్నాను. ఎంతవరకు చదివారు? 10th పాస్ అయ్యాను. 10th పాస్ రా? అరే 10th పాస్ అయింది కానీ కాలేజ్ రా పోయినా. ఏడా మీది ఇక్కడనేనా? సొంతం పటంచేరు అన్న. పటాన్చెరు అంటే ఈడ పటాన్చెరుకే ఈడికి వచ్చారా మీరు? మా అత్తగారిది ఇక్కడనే అన్న. అంటే మా భార్య దగ్గర ఉంటా కానీ మా భార్య మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండాలని నన్ను కోరుకుంటారు. నేను ఉండను అని చెప్పి కొట్లాట అయింది. నేను ఉండను అన్న, అందుకే విడిచిపెట్టి పోయింది అన్న. మీ భార్య అంటే ఇంట్లో మీతో కొట్లాడి పిల్లలు గిట్ట ఉన్నారా? పిల్లలు ఆమె దగ్గరనే ఉన్నారు. అరే పిల్లలన్నా తెచ్చుకోవచ్చు కానీ ఇయ్యన అంటుందన్న. నేను నేను ఉండని, నేనంటే మొబైల్ నేను ఉంటాయి ఆడ పిల్లలు ఎట్లా ఉండన్న అట్లా అని చూడని అప్పుడప్పుడు పోతాడు. ఓకే ఓకే. థ్యాంక్స్ అన్న చెప్పినందుకు. మీకు ఏమైనా ఇస్తాం తినక? మీకు ఇప్పుడే కాదు, మీకు ఎటువంటి సాయం ఉన్నా నేను ముందర సహాయపడతా. ఓకేనా? సహాయపడతా. మీ కొరకే ఫౌండేషన్ స్టార్ట్ చేసినాం. మీ ప్రజల సపోర్ట్ వల్ల, మీ ఆశయాలు, మీ ఏమేమి కోరికలు ఉన్నా మా నుంచే మీకు తీరుస్తాం. ఇక్కడ మీకు లేకుండా మీకు ఒక ఆశ్రమం కానీ లేదా ఏదైనా షెడ్ లాగా ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరూ నడబెట్టి మేము చూసుకుంటాం. ఓకేనా? మా తరఫున మా ఏబీ ఫౌండేషన్, మాది ఏబీ ఫౌండేషన్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది. ప్లస్ యూట్యూబ్లో కూడా చూసుకోవచ్చు. మా వీడియోస్ అన్నీ ఉంటాయి. ఇట్లా ఎంతవరకు సహాయం చేసిన వీడియోస్ ఉంటాయి. యాక్చువల్లీ ఇంతకుముందు అయితే వీడియోలు తీయలేము. వీడియోలు తీయకుండా ఇట్లా ఫౌండేషన్లో సహాయం చేసినాము. ఇప్పుడు ప్రజెంట్ వీడియో తీస్తే 10 మందికి ఉపయోగపడుతుంది, 10 మందికి తెలుస్తుంది అన్నట్టు మేము వీడియో లేని వాళ్ళకి తెలుస్తుంది. ఇట్లా ఉంటే వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది అని ఇట్లా సహాయానికి ఏర్పడిస్తున్నాం. ఓకేనా? థ్యాంక్స్ అన్న. అదే మీ తరపు నుంచి అందరికి సాయం చేస్తాము. మేము సాయంత్రం అట్లా వచ్చి వస్తారు కలుస్తాం.